బాక్సాఫీస్ దగ్గర 2024 ఇయర్ ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతమైంది. అనుకున్న రేంజ్ లో సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 3 నెలల అన్సీజన్ ఇంపాక్ట్ పడింది. ఎలక్షన్స్, ఐపీఎల్ ఎఫెక్ట్, అలాగే పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు ఏవీ లేకపోవడంతో రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫస్ట్ హాఫ్ గా చెప్పుకోవచ్చు ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ ను. అదే టైంలో ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో అనుకున్న రేంజ్ హిట్స్ పడకపోయినా కూడా ఓ 3 సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి అనుకున్న దానికి మించి భారీ లాభాలతో సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. ఇయర్ మొదట్లో ఎవ్వరూ ఊహించని రేంజ్ విజయాన్ని అందుకున్న హనుమాన్ మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో ఎపిక్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఊహకందని లాభాలతో ఊచకోత కోసింది. ఇక సమ్మర్ స్టార్టింగ్ లో టిల్లు స్క్వేర్ మూవీ అంచనాలను మించిపోయి భారీ లాభాలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక అన్ సీజన్ ను తట్టుకొని ఎలాంటి హాలిడేస్ లేకుండా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో అంచనాలను మించిపోయి లాభాలను భారీగా పెంచుకుంది. మొత్తం మీద ఈ 3 సినిమాల ఓవరాల్ ప్రాఫిట్ లెక్క 325 కోట్లకు పైగా ఉండటం విశేషం. టోటల్ రన్ లో హనుమాన్ మూవీ బిజినెస్ మీద ఆల్మోస్ట్ 128 కోట్ల మేర లాభాన్ని అందుకొని ఊచకోత కొసింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ టోటల్ రన్ లో బిజినెస్ మీద 42 కోట్ల రేంజ్ ప్రాఫిట్ నందుకొని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. ఇక ఫస్ట్ హాఫ్ ఎండ్ టైమ్ లో రిలీజ్ అయిన కల్కి మూవీ ఈ ఏడాది హైయెస్ట్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నా కూడా బిజినెస్ మీద ఏకంగా 155 కోట్లకు పైగా ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ టాలీవుడ్ ఇండస్ట్రీ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా ఫైనల్ రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఉన్న ఈ సినిమా మొత్తం మీద ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కి టాలీవుడ్ కి ఊపిరి పోసిన సినిమాలుగా నిలిచాయి. కల్కి మూవీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో మిగిలిన సినిమాలన్నింటినీ మించిపోయింది. దాంతో సెకండ్ హాఫ్ లో వచ్చే సినిమాలు కూడా ఈ సినిమాల మాదిరిగా కొన్నైనా జోరు చూపెడితే ఓవరాల్ గా ఇయర్ సాటిస్ఫై గా ముగిసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.